రైట్. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఏఐ ప్రొఫెషనల్స్ 2027కి 21 లక్షల మంది కావాలట ఇండియాలో. 21 అంటే లక్షల మామూలుగా ఈ మంది. కోర్ ఇబ్బంది ఆ, ఉంది. అవును. సో ఏఐ ప్రొఫెషనల్స్ కావాలండి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షల మందే ఉన్నారు. ఓకే. రైట్. సో ఇలా కొత్త కోర్సెస్ని ఎవరు తొందరగా అయితే అడాప్ట్ చేసుకోగలిగారో వాళ్ళు తొందరగా ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కఠోరమైనటువంటి సత్యం, అందరూ గమనించాల్సినటువంటిది. రైట్. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి ఒక్క కొత్త ఫీచర్ కి. ఎస్. సో ఇప్పుడు ఏమిటంటే మనం ఏమిటంటే ఇంకొక సైడ్ ఏం చేస్తాం, బీటెక్ మ్మ్. కాకుండా బిఎస్సి ప్రోగ్రామ్స్ అనేటువంటి మొత్తం చంపేసాం. వాటికి విలువ లేకుండా ఏదో ఇంకా అవును. ఐజర్, ఐఏఎస్సి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, నైజర్ ఇలాంటి ఓకే. వాటి దగ్గర కొంత విలువ ఉంది తప్ప మామూలుగా మధ్య స్థాయిలో అయితే అసలు ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో రైట్ అది ఉంది. ఫైన్. మరి ఈ సందర్భంలో మనం ఏం చెప్పగలం అంటే అండి, బీటెక్ కాకుండా ఒక 4 రంగాలు, మ్మ్. అందులో మొదటిది ప్రొఫెషనల్ పాత్ అండి. మ్మ్. ఇది ఒక క్లారిటీ, ప్రతి పాత్కి ఎవరికి వాళ్ళకి క్లారిటీ ఉండాలి. సో ఈ ప్రొఫెషనల్ పాత్ ఏమిటి అంటే మన గోల్ క్లారిటీ ఉంటే మ్మ్. అప్పుడు మనం ఏమిటంటే ఒక లాయర్ అవుదామా, మ్మ్. సివిల్ సర్వెంట్ అవుదామా, రైట్, లేదా ఏవియేషన్లోకి వెళ్దామా, మ్మ్. సో మెరీ టైమ్ మ్మ్. దాంట్లోకి వెళ్దామా, మెరీ నేవీ లాంటిది, మెరీ టైమ్ నేవీ లాంటిది, లేదా ఎల్ఎల్బియా, మ్మ్. లేదా హాస్పిటాలిటీయా. మ్మ్. హాస్పిటాలిటీ అంటే ఏఐ ప్రూఫ్, ఏఐ అనేటువంటిది ఏమీ చేయలేదు దీన్ని, ఓకే. రైట్. హాస్పిటాలిటీ రంగమా, లేదు ఫైనాన్స్కి సంబంధించా మ్మ్. అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి మనం ఏమంటామంటే ఇది ప్రొఫెషనల్ పాత్ అని చెప్తాం. మన ఇంట్రెస్ట్ ఎక్కడుంది, నేను ఎప్పుడు కూడా మనం ఏమిటంటే కొన్ని తయారు చేశాం కూడా, www.rebuildlearning.com అని ఉంటుంది మన వెబ్సైట్. దాంట్లో ఇప్పుడు నేను హాస్పిటాలిటీకి వెళ్ళాలనుకుంటున్నా, మ్మ్. వెళ్ళాలనుకున్నాను ఓకే, మరి కానీ లోపల నాకు ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంది, అది ఇంపార్టెంట్ కదా, అవును. రైట్. మనకి ఎవరో చెప్పారు ఇది పెద్దది గొప్పదే అన్నారు, బాగా డబ్బులు వస్తాయి అన్నారు, అవును. అక్కడికి వెళ్ళాము, అక్కడ ప్రయత్నం చేయకపోతే ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తారు, మీకు ఆ ఇంటెన్సిటీ ఉంటే ప్రయత్నం చేస్తారు, మీకు దాని మీద వాల్యూ ఉంటే ప్రయత్నం చేస్తారు, దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేస్తారు, మరి తెలుసుకోవాలి కదా మనం. సో దానికి ఏమిటంటే ఒక 12 డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించినటువంటివి ఇప్పుడు నేను చెప్పినటువంటి www.rebuildlearning.comలో మనం ఒక చిన్న అసెస్మెంట్లు ఇచ్చి ఒక 8 క్వశ్చన్స్ మనకు అర్థమవుతుంది మన ఇంటెన్సిటీ పర్టికులర్ దాంట్లో ఎంత ఉంది అనేటువంటి, ఎంత ఉంది. చాలా సింపుల్ ఉంటుంది. సో అవును. దానికి పాత్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దానిలో చూడొచ్చు.